తెలంగాణ ఎమ్మెల్యేల పనితీరుపై లేటెస్ట్ గా నిర్వహించిన ఫలితాల్లో సంచలన ఫలితాలు వచ్చాయి. 15 నెలల ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు టాప్ ప్లేస్ లో నిలిచారు. మాజీ సీఎం కేసీఆర్ ను ఆయన క్రాస్ చేశారు. ఈ జాబితాలో కేసీఆర్ 2వ స్థానంలో ఉండగా మంత్రి శ్రీధర్ బాబు 3వ స్థానంలో నిలిచారు. కేటీఆర్ కు 7వ స్థానంలో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి టాప్ 10 గా నిలిచారు. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అనే అంశంపై మాత్రమే నిర్వహించిన ఈ సర్వేలో సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గాన్ని మినహాయించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలో టాప్ లో మంత్రి శ్రీధర్ బాబు ఉండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి 2వ స్థానంలో నిలిచారు. మంత్రి సీతక్కకు 4వ స్థానం దక్కింది. మహిళా ఎమ్మెల్యేలు మంత్రి సీతక్కను క్రాస్ చేసి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టాప్ ప్లేస్ లో నిలిచారు. సర్వే ప్రకారం మొత్తం 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 24 ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, 36 మంది ఎమ్మెల్యేల పనితీరు సర్వే ప్రకారం మొత్తం 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 24 ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, 36 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, 58 మంది ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని వెల్లడైంది. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 7 పనితీరు బాగుందని, 20 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, 37 మంది ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని సర్వేలో తేలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో 12 మంది పనితీరు బాగుందని, 13 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, 13 మంది ఎమ్మెల్యే పనితీరు పర్వాలేదని సర్వేలో స్పష్టమైంది. ఇక బీజేపీకి సంబంధించి 3 ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, 1 ఎమ్మెల్యే పనితీరు బాగోలేదని, 4 ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని వెల్లడైంది. ఎంఐఎం ఎమ్మెల్యేలో 2 ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, 2 ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని, 3 ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని వెల్లడైంది. సిపిఐకి చెందిన ఒకే ఒక ఎమ్మెల్యే పనితీరు పర్వాలేదని సర్వేలో తేలింది. దానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేషన్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. ఈరోజు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో సంబంధించి 118 నియోజకవర్గాలు, అంటే సీఎం రేవంత్ రెడ్డి మినహా తప్ప మిగతా 118 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ఆ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటనే దానిపైన పీపుల్స్ పల్స్ సంస్థ, అదేవిధంగా సౌత్ ఫస్ట్ సంస్థ సంయుక్తంగా కలిసి ఒక సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో ఏంటంటే వివిధ ఆ నియోజకవర్గంలో సంబంధించినటువంటి దాదాపు ఒక 500 శాంపిల్స్ ను ఐవీఆర్ఎస్ ద్వారా కలెక్ట్ చేశారు. ఈ ముఖ్యంగా దీంట్లో ఎమ్మెల్యేల మీ సంబంధించి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నాడా, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందనే దానిపైన పూర్తి స్థాయిలో ఈ శాంపిల్స్ కలెక్ట్ చేశారు. ఇందులో ముఖ్యంగా చాలా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇంత సీఎం రేవంత్ రెడ్డి మినహా తప్ప మిగతా అన్ని కాన్స్టిట్యున్సీలకు సంబంధించి నియోజకవర్గాల్లో ఈ సౌత్ ఫస్ట్, అదేవిధంగా పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ ఈ యొక్క ప్రజల నాడిని కనుగొనే ప్రయత్నం చేసింది. ఎందుకంటే దాదాపుగా ఎన్నికలు అయిపోయి సంవత్సరన్నర కావస్తా ఉంది. ఈ సంవత్సరన్నర కాలంలో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంది, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ఆ జనాలు ఏమనుకుంటున్నారనే దానిపైన మొన్న మార్చి 20 నుంచి మొదలు పెడితే 28 దాదాపుగా ఏప్రిల్ 3వ తేదీ, అంటే వారం రోజుల వ్యవధిలో అనేకంగా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో సంబంధించిన పరిస్థితిని ఆరాధీసే ప్రయత్నం చేస్తుంది. జనాలు ఏమనుకుంటున్నారో, ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందనే దానిపైన ఈ పీపుల్స్ పల్స్
సంస్థ సర్వే నిర్వహించింది. అయితే దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే 118 నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రకంగా అక్కడ ఉన్నటువంటి జనాలు రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే సాధారణంగా మొత్తంగా ఓవరాల్ పార్టీ పరంగా చేస్తే ఒక రకంగా ఉండేది, కానీ ఇప్పుడు నియోజకవర్గాల ఎమ్మెల్యేల పరంగా చేశారు కాబట్టి ఆయా సందర్భంగా ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క ఎమ్మెల్యే పనితీరు పైన గీట్రాయిగా ఆ శాంపిల్స్ లో వచ్చింది. దీంట్లో చూసుకుంటే ముఖ్యంగా దాదాపుగా మొత్తం 118 ఎమ్మెల్యేలు కేవలం ఒక 24 మంది ఎమ్మెల్యేల పనితీరు మాత్రమే బాగా ఉంది. ఆ 24 మంది మాత్రమే బాగా పనిచేస్తున్నారు. అంటే ఆ నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్నారు, అభివృద్ధికి సహకరిస్తున్నారు, చాలా యాక్టివ్ గా ఉంటున్నారు అని చెప్పేసి 24 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు ఓకే చెప్పారు. అదే సందర్భంలో మరొక 58 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి మాత్రం కొంత పర్వాలేదు, వీళ్ళ పనితీరు బాగాలేదు, భవిష్యత్తులో ముందు బాగా చేసుకుంటారేమో అని చెప్పేసి కొంత జనాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏంటంటే దాదాపుగా 36 మంది ఎమ్మెల్యేలు, అంటే దాదాపుగా రాష్ట్రంలో 36 నియోజకవర్గాల్లో ఆయా పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాగాలేదు, ఆ నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం లేదు, కనీసం ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏమాత్రం కూడా వీళ్ళు పని చేయడం లేదని చెప్పేసి కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు 36 మంది ఎమ్మెల్యేలో కావచ్చు, మొత్తం 110 ఎమ్మెల్యేలో రకరకాల ఈక్వేషన్స్ తో రకరకాల సర్వే ఫలితాలు వచ్చాయి మనకు. దీంట్లో మొత్తంగా కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో బాగా ఎవరు పనిచేస్తున్నారు అనే దానికి సంబంధించి మాత్రం మొత్తంగా టాప్ 1 లో మాత్రం మాజీ మంత్రి బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఉన్నారు. ఎందుకంటే ప్రతినిత్యం ఆయన జనాల్లో ఉంటారు, ఏ ఒక్క రోజు కూడా దాదాపు గంటల తరబడి జనాల్లో అందుబాటులో ఉంటారు, నియోజకవర్గ అభివృద్ధికి కష్టపడుతూ పనిచేస్తాడని చెప్పేసి హరీష్ రావుకు పేరు ఉంది. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్న స్వపక్షంలో అధికారంలో ఉన్న నియోజకవర్గాన్ని మాత్రం ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఆ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడుతుంటాడని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పేరుంది. అదే సందర్భంలో లోకల్ గా స్థానిక ప్రజలు ఎప్పుడు కూడా అతని వెంటే ఉంటున్నారు, ఎన్నికలు జరిగినా కూడా. సో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇప్పుడు ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ హరీష్ రావు చరిష్మా ఏమాత్రం తగ్గలేదు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మాత్రం పనితీరు బాగా ఉంది, చాలా నంబర్ 1 రేటింగ్ ఇచ్చారు. అంటే వన్ సైడ్ పూర్తి స్థాయిలో దాదాపుగా 100% 99% మాత్రం స్థానికంగా సిద్దిపేట ప్రజలందరూ కూడా హరీష్ రావుకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు, మద్దతుగా నిలిచారు. హరీష్ రావు పనితీరు పట్ల మాత్రం ప్రజలు పూర్తి స్థాయిగా సంతృప్తిగా ఉన్నారని చెప్పేసి 100% ఒప్పుకున్నారు. అదే సందర్భంలో మరొక సంబంధించి టాప్ 2కు సంబంధించి వస్తే అదే సిద్దిపేట జిల్లాకు సంబంధించి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టాప్ 2లో నిలిచాడు. కేసీఆర్ ఎందుకంటే గజ్వేల్లో గతంలో ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధిని చేశాడని జనాలు ఇప్పటికి చెప్పుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ పై గజ్వేల్లో గతంలో అందుబాటులో ఉండడు అని చెప్పేసి ఒక ముద్ర ఉన్నప్పటికీ ఆ అభివృద్ధిని ప్రస్తుతం ఇప్పుడు కొనసాగించలేరు అని చెప్పేసి గజ్వేల్లో కొంతమంది ప్రజలు భావిస్తున్నారు. అదే సందర్భంలో గజ్వేల్ సంబంధించి మాత్రం కేసీఆర్ చాలా అభివృద్ధి చేశాడు. ఈసారి కూడా కేసీఆర్ ఉంటే బాగుంటుంది, కంటిన్యూగా అంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అధికారంలో ఉంటే ఇంకా బాగా అభివృద్ధి అయ్యేదేమో అని చెప్పేసి అక్కడ స్థానికులు ఇప్పుడు ప్రజలు భావిస్తున్నారు. దాంట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ పీపుల్స్ పల్స్ సంస్థ తీసుకున్నటువంటి సర్వేలో కూడా ఇదే రకమైన విషయాలు వెల్లడి. అదేవిధంగా ఎమ్మెల్యేగా కేసీఆర్ పనితీరు చాలా బాగా ఉందని చెప్పేసి అక్కడ ప్రజలు ఈ సర్వేలో వ్యక్తం చేస్తారు తమ అభిప్రాయాలు. అదే సందర్భంలో ఇంకో ముఖ్య విషయం ఏంటంటే దాదాపుగా సంబంధించి కేసీఆర్ హాజరు కావడం లేదు అని ఒక ముద్ర ఉన్నప్పటికీ, కొంత విమర్శ ఉన్నప్పటికీ కేసీఆర్ మాత్రం అవన్నీ చేస్తూ అక్కడ స్థానిక ప్రజలు మాత్రం కేసీఆర్ వెంట నిలబడ్డారు ఈ సర్వేలో మాత్రం. అదే ఇక నెక్స్ట్ నంబర్ 3 పొజిషన్కి వచ్చేసరికి మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ మంత్రిగా ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ బాబు మంత్రిగా ఉంటూ, అంటే కేవలం అక్కడ నియోజకవర్గం మొత్తం రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పటికీ నియోజకవర్గాన్ని పట్టించుకుంటున్నాడు. అడపాదడప అక్కడికి వెళ్లి అక్కడటువంటి ప్రజలతో స్థానికులతో అందుబాటులోకి వస్తూ నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెడుతున్నాడు. అదే సందర్భంలో చాలా కీలక మంత్రిగా ఉన్నటువంటి కొన్ని కీలక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న అభివృద్ధికి సంబంధించి అని చెప్పేసి శ్రీధర్ బాబుకు అక్కడ జనాలు చెప్తున్నారు. అదే సందర్భంలో శ్రీధర్ బాబుకు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీధర్ బాబు అందరితో స్థానికంగా జనాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరి నేతలతో మృదు స్వభావంగా ఉంటాడు, అంటే వివాద రహితుడిగా ఉన్నట్టు ముద్ర ఉంది. సో ఒక రకంగా శ్రీధర్ బాబుకు మొత్తంగా ఎమ్మెల్యేల పనితీరులో శ్రీధర్ బాబుకు మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబుకు 3వ పొజిషన్ ఇచ్చారు. ఇక ఇంకోటి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి మాత్రం 4th ప్లేస్ లో ఉన్నాడు. ఎందుకంటే అసెంబ్లీకి సంబంధించి కాబట్టి దాదాపుగా సీనియర్ ఎమ్మెల్యేగా వస్తున్నాడు. ఎంఐఎం సంబంధించి కీలకంగా ఎమ్మెల్యే అసెంబ్లీలో ఓల్డ్ సిటీకి సంబంధించి ఏ అంశాన్నైనా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ అంశాన్నైనా
ఎంఐఎం ఎమ్మెల్యేకి సంబంధించి చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ అక్కడ ఉన్నటువంటి ప్రశ్నలు లేవతి ప్రభుత్వం అక్కడ అభివృద్ధి కోసం కొంత ప్రయత్నిస్తాడు, తమ ఎమ్మెల్యే తీరు చాలా బాగుందని చెప్పేసి కూడా ఈ యొక్క చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి 4th ప్లేస్ కట్టగట్టారు. ఇక ఇంకోటి మరొక ఆసక్తికర విషయం ఏంటంటే బాల్కొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మాత్రం 5th ప్లేస్ లో ఇచ్చారు. దాదాపుగా అదేవిధంగా 6th ప్లేస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ ఇద్దరు కూడా 5th 6th ప్లేస్ లో ఉన్నారు. ఇక ఇంకొకటి అందరూ ఆసక్తికరంగా చూసే మరొక అంశం ఏంటంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కి సంబంధించి మాత్రము 7th ప్లేస్ లో ఉన్నాడు. ఎందుకంటే కేటీఆర్ కొద్దిగా యూత్ తో ఎక్కువ టచ్ లో ఉంటాడు. ఎందుకంటే ఐటీకి సంబంధించి అదే విధంగా మిగతా అన్ని అంశాల్లో సిరిసిల్ల నియోజకవర్గానికి కొద్దిగా అభివృద్ధి పత్రాలు నడిపారు. చాలా గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్లను కూడా నంబర్ 1 అభివృద్ధి స్థాయిలో తీసుకెళ్లాడు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు. అదేవిధంగా జిల్లా మొత్తం స్టేట్ లెవెల్లో తెలంగాణలోనే సిరిసిల్లకు ఒక ఐడెంటిటీ తీసుకొచ్చాడని చెప్పేసి ముద్ర ఉంది. సో ఇప్పుడు దాని ప్రకారం అక్కడ ఉన్నటువంటి స్థానికులు 7వ ప్లేస్ను అక్కడ కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు ఈ పీపుల్స్ పల్స్ సర్వే చేపట్టిన సంస్థలో 7వ పొజిషన్ లో ఉన్నాడు, 7th పొజిషన్ లో ఉన్నాడు. ఇక నెక్స్ట్ 8th సంబంధించి మాత్రం 8వ స్థానంలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి పాయల్ శంకర్. ఎందుకంటే మొదటిసారి ఎమ్మెల్యేగా అయిన పాయల్ శంకర్ ఇటు అసెంబ్లీతో పాటు సొంత నియోజకవర్గంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ కొంత అక్కడ ఉన్నటువంటి స్థానికులకు యువకుడుగా ఉండి నిత్యం అందుబాటులో ఉంటున్నాడు. అభివృద్ధి పైన కూడా అసెంబ్లీలో కొంత చర్చ చేయబడుతున్నాడు. ప్రతిపక్ష పార్టీగా తన బాధ్యత నిర్వహిస్తున్నాడు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సర్వేలో అతనికి 8th ప్లేస్ ని కట్టబెట్టారు. అదేవిధంగా ఇక మరొక మంత్రి అదేవిధంగా హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డికి 9వ స్థానం కట్టబెట్టారు. ప్రస్తుతం మొత్తంగా కూడా టాప్ 10 పొజిషన్ లో ఉన్నటువంటి వారిలో కేవలం 2 మంత్రులు ఉన్నారు. ఒకరు శ్రీధర్ బాబు, మరొకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక 10వ స్థానానికి వస్తే మాత్రం బీజేపీ ఎమ్మెల్యే ఎందుకంటే కామారెడ్డి ఎమ్మెల్యేకి సంబంధించి చూస్తున్నాం వెంకటరమణారెడ్డి మొన్నటి ఎన్నికల్లో మాజీ సీఎం ఇప్పుడు ప్రస్తుత సీఎం ఇద్దరిని కూడా ఒడగొట్టి ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అదే సందర్భంలో ఆ నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టును సాధించే ప్రయత్నం చేస్తున్నాడు. అభివృద్ధి విషయంలో కావచ్చు, అదేవిధంగా స్థానికులకు అందుబాటులో ఉండే విషయంలో వెంకటరెడ్డి ఎప్పుడు కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ అభివృద్ధికి తోడ్పడుతున్నాడు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశంలో కావచ్చు, నియోజకవర్గం సంబంధించి అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఆ యొక్క సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తున్నాడు అని చెప్పేసి స్థానికులు అనుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఈ పీపుల్స్ పల్స్ సంస్థ చేపట్టేటువంటి సర్వేలో 10వ స్థానంలో ఉన్నాడు. మొత్తంగా మనం ఇప్పటివరకు చూసుకుంటే టాప్ 10 భాగంగా 10 మంది ఎమ్మెల్యేలు చూసుకున్నాము. ఇందులో ఈ 10 మంది ఎమ్మెల్యేలో 3 బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు 3 ఉన్నారు. ఒకరు హరీష్ రావు మొదటి పొజిషన్ లో ఉండగా 2వ పొజిషన్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అదే విధంగా 7th ప్లేస్ లోకి వచ్చేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇట్లా 3 కూడా ఒకేసారి టాప్ 10 లో ఉండడం మాత్రం ఆ పార్టీలు కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జనాలు ఆ నాయకుల పట్ల కొంత విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అభివృద్ధి విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇతరత విషయాల్లో స్థానికంగా ఉన్నటువంటి జనాలకు నిత్యం అందుబాటులో ఉంటూ స్పందిస్తున్నారు, ప్రజల సమస్యల పరిష్కారం చూపుతున్నారు అనే దానిపైన ఈ ఐవీఆర్ఎస్ ద్వారా పీపుల్స్ పల్స్ సంస్థ చేపట్టిన సర్వేలో వాళ్ళు వెల్లడించారు. సో ఇది ఒక రకమైతే మిగతా వచ్చేసి మాత్రం ఈ పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ ఆయా అంటే సామాజిక వర్గాల బాగా కూడా ఈ సర్వే చేపట్టింది. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, అదే విధంగా మహిళా కోట ఇట్లా ఈ ప్రకారంగా కూడా సర్వే చేపట్టింది. అంటే మహిళా సంబంధించి మహిళా ఎమ్మెల్యేలో ఎవరి పనితీరు బాగుందని చెప్పేసి కూడా ఈ యొక్క పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే చేపట్టింది. దీంట్లో బీఆర్ఎస్ కి సంబంధించి ఎమ్మెల్యే, అదే విధంగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి మొదటి స్థానంలో ఉన్నారు. చాలా ఇటీవల కాలంలో అనేక అంశాలు మహిళలకు సంబంధించిన అనేక విషయాలపైన ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి సబితా ఇందర్ రెడ్డి నిత్యం ప్రస్తావిస్తూ మహిళల సమస్యల పరిష్కారం కృషి చేస్తున్నారు అని చెప్పేసి ఈ యొక్క సర్వేలో వెల్లడింది. అదే సందర్భంలో బీసీ సామాజిక వర్గం సంబంధించి కూడా ఈ యొక్క పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ మొత్తం చేపట్టింది. అత్యధికంగా బీసీ సామాజిక వర్గం సంబంధించి ఎమ్మెల్యే ఉన్నప్పటికీ అందులో పాయల్ శంకర్ సంబంధించి ఎమ్మెల్యే పనితీరు చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి ఈ సర్వేలో వెల్లడింది. ఎందుకంటే యువకుడుగా ఉన్నాడు, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికారు, అయినా కూడా మంచి పనితీరు అంటే నియోజకవర్గం అభివృద్ధి కావచ్చు, మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత బీసీలలో ఉన్నతంగా అత్యుతంగా
ఖచ్చితంగా మంచి మార్కులు కొట్టేస్తూ అంటే బీసీ సామాజిక వర్గంలో ఒక తనదైన ముద్ర వేసుకున్నాడు పాయల్ శంకర్ అని చెప్పేసి ఈ సర్వేలో వెల్లడైంది. ఇక ఎస్సీకి సంబంధించి వస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఎస్సీ ఎమ్మెల్యేలో మొత్తంగా చాలా చక్కగా పనిచేస్తున్నాడు, అతని పనితీరు బాగుందని చెప్పేసి ఈ యొక్క బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి సంబంధించి సర్వేలో అత్యధిక నెంబర్ 1 పొజిషన్ ఇచ్చారు. అదే సందర్భంలో ఇక ఎస్టీ ఎమ్మెల్యేలో కూడా ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి అనసూయ అంటే సీతక్క కూడా నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. సో ఆయా సామాజిక వర్గాలను బట్టి చూస్తే దాదాపుగా మొత్తంగా ఉమెన్స్ సంబంధించి సబితా ఇందర్ రెడ్డి ఉండగా మహిళా కోటాలో, బీసీకి సంబంధించి పాయల్ శంకర్ ఉన్నారు, అదే విధంగా ఎస్సీకి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నెంబర్ 1 పొజిషన్ లో ఉండగా ఎస్టీకి వచ్చేసరికి మాత్రం మాజీ మంత్రి సీతక్క కూడా మొదటి పొజిషన్ లో ఉన్నారు. సో మొత్తంగా సర్వేకి సంబంధించి ఇక్కడ మొత్తంగా సర్వే క్రైటీరియా ప్రకారం చూసుకుంటే కేవలము అక్కడ నియోజకవర్గ అభివృద్ధే కాదు, ఆ వ్యక్తుల పనితీరు అదే విధంగా ఆ సీనియారిటీ సిన్సియారిటీ కూడా కొంత రిఫ్లెక్ట్ అయిందన్నట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్న అన్ని విషయాల్లో కూడా మంత్రులకు సంబంధించి కేవలం మొత్తం ఓవరాల్ సర్వేలో టాప్ 10 లో ఇద్దరు ప్రస్తుతం అధికారిక పార్టీకి సంబంధించిన మాత్రం ఇద్దరు మంత్రులే ఉన్నారు. మిగతా కొంత మంత్రుల పనితీరు పర్వాలేదు అన్నప్పటికీ ఇంకా కొంతమంది మంత్రుల పనితీరు మాత్రం అస్సలు బాగాలేదని చెప్పేసి డైరెక్ట్ గా జనాలు తమ సర్వే ద్వారా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ యొక్క నియోజకవర్గం సంబంధించి ప్రతి నియోజకవర్గం దాదాపుగా 500 శాంపిల్స్ ను వీళ్ళు ఈ పీపుల్స్ సర్వే సంస్థ తీసుకుంది. ఈ పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ తీసుకున్న సర్వేలో చాలా అక్యురేట్ గా ఉంది. గతంలో కూడా అనేక ఎన్నికల ముందు కావచ్చు, అంటే ఎన్నికల తర్వాత ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ప్రీ పోల్స్ తర్వాత ఆ సర్వేలో కూడా కొంత అక్యురేట్ గా ఈ పీపుల్స్ పల్స్ సంస్థ చదివేటువంటి సర్వేలో రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో దాంట్లో భాగంగా ఇప్పుడు 1.5 year అయిపోయిన తర్వాత ఎట్లుంది ప్రస్తుతం రాజకీయంగా, అదేవిధంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అనే దానిపైన ఒక సంస్థ ఈ పీపుల్స్ పల్స్ సంస్థ ఒక సర్వే చేపట్టాలనుకుంది. ఆ సర్వే చేపట్టిన దాంట్లో చాలా అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇదే ఉంటే మొత్తంగా చూసుకుంటే మాత్రం పార్టీ వైజ్ గా కూడా ఈ యొక్క సర్వే సంస్థ కొంత వెల్లడించింది. దాంట్లో వెల్లడించిన ప్రకారం కాంగ్రెస్ కి సంబంధించి అంటే ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించి కాంగ్రెస్ లో కేవలం ఒక 7 మంది ఎమ్మెల్యేల పనితీరే చాలా బాగుంది, అద్భుతంగా ఉందని ఆ సర్వేలో వెల్లడించారు. అదే విధంగా 37 మంది ఎమ్మెల్యేల తీరు పర్వాలేదు. సో వీళ్ళు కొంత నియోజకవర్గం అందుబాటులో ఉంటున్నారు, అంత మరీ అభివృద్ధి విషయంలో కావచ్చు మిగతా విషయంలో అంత ఇబ్బంది లేదనే దాని ప్రకారం పర్వాలేదని ఇచ్చారు. ఇక 20 మంది ఎమ్మెల్యేల పనితీరు మాత్రం అస్సలు బాగాలేదు, వీళ్ళు నిత్యం అందుబాటులో ఉండట్లేదు, అభివృద్ధి విషయంలో కూడా వీళ్ళు అసలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఈ సర్వేలో వెల్లడి అయింది. ఇక బీఆర్ఎస్ కి వస్తే మాత్రం కేవలం 12 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పనితీరు బాగా ఉంది, 13 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగా పర్వాలేదు. ఇక మరొక 13 మంది అంటే దాదాపుగా పర్వాలేదని 13 మంది ఉంటే అదే సరే స్థాయిలో 13 మంది ఎమ్మెల్యే తీరు అస్సలు బాగాలేదని చెప్పేసి వెల్లడైంది. సో ఈ మొత్తంగా కూడా దాదాపుగా ఒక్కొక్క పార్టీకి సంబంధించి ఇండివిజువల్ గా కూడా ఈ ఎమ్మెల్యేల పనితీరు బాగాలేకడం పోయి కొంత పోస్ట్ మార్టం చేసినట్టుగా చేయొచ్చు. ఒక రకంగా ఇది ఆయా పార్టీలకు సంబంధించి కొంత ఆ ఎఫెక్ట్ గా ముందు జాగ్రత్తగా సరి చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇక బీజేపీకి సంబంధించి కూడా కేవలం 3 ఎమ్మెల్యేల పనితీరు బాగుంది ఉన్నది, వాళ్ళకు బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, దీంట్లో 3 ఎమ్మెల్యేల పనితీరు మాత్రమే బాగుంది, మరో 4 ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదు, ఇక ఒక్క ఎమ్మెల్యే పనితీరు అస్సలు బాగాలేదని చెప్పేసి సర్వేలో వెల్లడైంది. ఇక ఎంఐఎం సంబంధించి అదేవిధంగా ఎంఐఎంకి సంబంధించి కేవలం 2 ఎమ్మెల్యే పనితీరు బాగా ఉంది, 3 ఎమ్మెల్యే పనితీరు పర్వాలేదు, ఇక 2 ఎమ్మెల్యే పనితీరు అస్సలు బాగోలేదని చెప్పేసి సర్వేలో వెల్లడైంది. కమ్యూనిస్టు పార్టీకి సంబంధించి ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూనంనేని ఉన్నాడు, అతని పనితీరు పర్వాలేదని చెప్పేసి సర్వేలో వెల్లడైంది. చూసుకుంటే ఈ సర్వే ఫలితాలు మాత్రం అన్ని పార్టీ అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఈ అన్ని పార్టీలకు ఒక ఏంటంటే ముందు జాగ్రత్తగా ముందే ఒక హింట్ గా భావించవచ్చు. ఎందుకంటే జనాలు ఏమనుకుంటున్నారు, సో ఇంకా మరో 3 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాము, మేము ఎమ్మెల్యేగా ఉంటాం, తద్వారా ఏం కాదు అనుకునే వారికి మాత్రం కొంత ఇది ఒక షాక్ గా పరిగణించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే జనాలు ఆ యొక్క ఎమ్మెల్యేల పనితీరుపైన సంవత్సరన్నర కాలంలోనే పరిస్థితి ఇలా ఉంది, దాదాపుగా ప్రతి పార్టీకి సంబంధించి దాదాపుగా 20, 30, 40% పైగా ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాగలేదని చెప్పేసి దీంట్లో సర్వేలో రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు కాస్త ముందు జాగ్రత్త పాటిస్తే బాగుంటుంది. ఇప్పటికైనా నియోజకవర్గం సంబంధించి
అభివృద్ధి విషయంలో కావచ్చు ఆ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంతమంది ఇక్కడ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా ఓవరాల్ గా ఈ పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ చేపట్టినటువంటి సర్వేలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం మినహా దాదాపు 118 అన్ని నియోజకవర్గాలు ఈ సర్వే చేపట్టారు. సో ఆ సర్వేలో ఒక్కొక్క నియోజకవర్గం ఒక రక ఫలితాలు వెల్లడయ్యాయి. దాదాపుగా అంటే ఇందులో మొత్తంగా కూడా చూసుకుంటే మనం ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉన్న అంశాలు ఏంటంటే హరీష్ రావు పనితీరు చాలా అద్భుతంగా ఉంది, నంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు. అదే సందర్భంలో నెక్స్ట్ సెకండ్ పొజిషన్ కూడా బీఆర్ఎస్ సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ సంబంధించి అద్భుతంగా పనిచేస్తున్నాడు అని చెప్పేసి వెల్లడైంది. సో మొత్తంగా ఇప్పుడున్న ఈ సర్వే సంస్థ మాత్రం సర్వే చేపట్టినటువంటి ఫలితాలు పార్టీలో ఒక రకంగా ఇది పోస్ట్ మార్టం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏదైనా చిన్న పొరపాట్లు కావచ్చు, ఏదైనా సరి చేసుకునే అంశాలు ఉంటే ఈ యొక్క సర్వే సంస్థ చేపట్టినట్టు వచ్చిన రిపోర్ట్ ద్వారా సరి చేసుకుంటే భవిష్యత్తులో నెక్స్ట్ ప్రజలకు అందుబాటులో ఉండి మరింత వాళ్ళు మారే అవకాశం ఉంటుంది, ఎమ్మెల్యేల పనితీరు మార్చుకునే అవకాశం ఉంటుందని వెల్లడవుతోంది. సందీప్.